ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీ అందరికీ ప్రభు అయిన యేసు నామములో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ఘనమైన తండ్రి, శ్రేష్టమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు. ఈ దినాన్ని మీరు మాకు అనుగ్రహించారు. అనేకులు ఈ దినాన్ని చూడలేకపోయారు ప్రభావ. కేవలం మీ కృపను బట్టి దినాన్ని చూడగలిగా. ఎంతైనా నమ్మదగిన దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, మహిమపరుస్తున్నాను. లైవ్ ఆశీర్వదించి అనేకులకు దీవెనకరంగా లైవ్ నుంచి ప్రభు అనేకులు రక్షించబడాలి, అనేకులు ఉద్యమపడాలి, అనేకులు మీరు అక్కడ కొరకు సిద్ధపడాలి. అట్టి కృప అనుగ్రహించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో మీ ప్రార్థనకి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మా అందరికీ వచ్చిన పాట స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి దయగలహస్తముతో రోచి నడిపించితివి, దయగలహస్తముతో రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. పాడెద హల్లెలూయా, మరణాతా హల్లెలూయా, పాడెద హల్లెలూయా, మరణాతా హల్లెలూయా, సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకి హల్లెలూయా, సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకి హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా. అందరూ అలా కళ్ళు మూసుకున్న చేతులు పైకెత్తి, నీ వంటి దేవుడే లేడు, నీకు సాటి ఎవరు రారు, నీలాంటి దేవుడే లేడు, నీకు సాటి ఎవరు రారు, నీకే ఆరాధనా, నీకోసమే ఆరాధనా, నీకే ఆరాధనా, నీకోసమే ఆరాధనా, నీకే నా హృదయార్పణ, నీకే నా హృదయార్పణ. ఘనత పొందుకో
నీకే ఆరాధన, నీకోసమే ఆరాధన, నీకే ఆరాధన, నీకోసమే ఆరాధన, నీకే నారుయాతన, నీకే నారుయాతన, ఘనత పొందుకో స్తోత్రగుడా, ఘనత పొందుకో స్తోత్రగుడా. హల్లెలూయా, యేసయ్యా, 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 సదాకాలము నీతో జీవించెదను యేసయ్యా, సదాకాలము నీతో జీవించెదను యేసయ్యా, 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 యేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలే, ఆస్తుతులు తండ్రి. నీ పాదాలు ముద్దు పెట్టుకునేసా, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాయా. స్తుతి ఆరాధనలు మీరు ఉన్నారయ్యా, స్తుతిగా దిగి వచ్చారు ప్రభా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలు తండ్రి. నాయనా, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాను ఏసయ్యా, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నానయ్యా. నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన, నీకు వందనాలు. చంటి బిడ్డ మీద దేశ రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా, చంటి బిడ్డ దేశ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ఏ దృష్టికొని చంటి బిడ్డ పడకుండా చేయండి, ఏ దృష్టికొని చంటి బిడ్డ పడకుండా చేయండి ప్రభావ. యవనస్తులతో మాట్లాడండి అయ్యా, పశ్చాత్తాప జీవంతో నింపండి, హృదయాలు తాకమని అడుగుతున్నాను. పశ్చాత్తాప జీవంతో నింపండి అని కొన్నారు. స్తుతులు స్తోత్రాలు. నిండు మనసు నేను ఆరాధన, నిండు మనసు స్తుతిస్తున్నాం. సేవకులు ఎక్కడో కుటుంబంలో బిడ్డలు మీరు ఆశ్రయించిన గృహాలు కూడా మీరు దీవించి అడుగుతున్నాను తండ్రి ప్రభా. అలాగే ప్రభా, యెహోషువని మేము అటువారు యెహోవాను సేవిస్తామన్నట్లుగా యెహోషువలే మేము అటువారు యెహోవాను సేవించే కృపణ ధన్యత మాకు ఇచ్చావు ప్రభా. అందుని బట్టి స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం ప్రభా. తండ్రి, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. బంధువులు స్నేహితులు దర్శించమని అడుగుతున్నాను తండ్రి. మీరు అక్కడ చాలా సమీపంగా ఉందయ్యా, మీరు అక్కడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా. మేము సిద్ధపడుతూ అనేక మంది సిద్ధపరిచే కృప దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా, లైవ్ లో ఈ బిడ్డని విడిచిపోయి ప్రతి కుటుంబం దర్శించండి అయ్యా. లైవ్ లో ప్రతి హృదయాన్ని తాకిన ప్రతి కుటుంబం దర్శించండి ప్రభు. నీ దాసు మాట్లాడండి అయ్యా, నీ దాసును అభిషేకించండి అయ్యా. నీకు వందనాలు తండ్రి. నాయన, నీ వాక్యం ధర్మ హృదయాలు తృప్తిపరచమని అడుగుతున్నాను, సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు. అలాగే ప్రభు, ఎవరైనా అనారోగ్యం ఉంటే సంపూర్ణంగా స్వస్థపరచమని స్వస్థపరచండి అయ్యా. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి. ఆర్థిక అయ్యా, నలిగిపోతున్న వారికి, సమస్యలు ఉన్న వారికి ప్రభా, నా నిరాశ నిస్పృహలను సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు తండ్రి.
నువ్వు గొప్ప దేవుడు, మంచి దేవుడు ప్రభా, నీకు వందనాలు తండ్రి. మమ్మల్ని స్వస్థపరచండి అయ్యా, మమ్మల్ని తాకండి అయ్యా, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. నువ్వు దేవుడు అయ్యా నాయన, నీలాగా ప్రేమించేవారు ఎవరున్నారు ప్రభా తండ్రి. నీ వాక్యం మమ్మల్ని క్షమిస్తుంది, నీ వాకు బ్రతికిస్తుంది, ప్రతిరోజు నీ వాకు బ్రతికిస్తున్నావు. ఇది కేవలం నీ కృపేనని కృపే తండ్రి. కొందరు మేము ఉంటున్న ప్రాంతాల పట్టణాలు జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపడి మగవాళ్ళని సన్నిధించి మాకు వెలుగును ప్రకాశం ఇచ్చింది. నీ సన్నిధి వెలుగుతో నింపమని అడుగుతున్నాను అయ్యా తండ్రి. ఎవరైనా ఉద్యోగాల కొరకు ఎదురు చూసిన వారికి మంచి ఉద్యోగాలు దయచేయండి ప్రభా తండ్రి. ఆర్థికంగా నలిగిపోతూ కృంగిపోతున్నారు, లేవనెత్తండి సహాయం చేయండి ప్రభా నాయన. ప్రభా నవంబర్ నెలంతా మీరు కాచి కాపాడి ప్రభా డిసెంబర్ నెల ప్రవేశపెట్టావు తండ్రి. డిసెంబర్ నెలంతా ప్రభా మీ నామాన్ని హెచ్చిస్తున్నాం, మీ నామాన్ని కనపరుస్తున్నాం ప్రభా. డిసెంబర్ నెలలో మీ నామాన్ని హెచ్చి మీ నామాన్ని కనిపించి కృప దయచేయమని అడుగుతున్నాను ప్రభా. అలాగే ప్రభా యేసుని పేద బిడ్డల కొరకు మంచి సదుపాయాలు కలిగజేయండి. యేసుని పేద బిడ్డలకు మంచి సదుపాయాలు కలుగజేయమని అడుగుతూ సహాయం చేయండి. వాతావరణం ప్రభా నాయన మంచి వాతావరణం దయచేయండి ప్రభా. యేసునామములో మంచి వాతావరణం అడుగుచున్నాం ప్రభా. నీకు వందనాలు స్తుతులు, నీకే కోట్లాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రతి చీకటిని బంధిస్తున్న, ప్రతి దురాత్మని బంధిస్తున్న, సాతాను కట్టిన గోడలన్నీ మీరు కూర్చుండి అయ్యా. వడతెర శత్రుస్తులు లయపరచమని ప్రతి చీకటిని బంధిస్తున్నాను, ప్రతి దురాత్మని బంధిస్తున్న, సాతాను కట్టిన గోడలన్నీ మీరు కూర్చుండి అయ్యా. వడతెర శత్రుస్తులు లయపరచమని మీ నామాన్ని కనిపించి మీ నామాన్ని ఇచ్చేస్తే ప్రార్థన అన్ని చేర్చుకోమని యేసునామములో వేడుకుంటున్నాము తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీ అందరికీ ప్రభు అయిన యేసు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. పిల్లలు ఈరోజు డిసెంబర్ 1st, డిసెంబర్ 1st లోకి మనం ప్రవేశించాం. సాధారణంగా వెస్ట్రన్ కంట్రీస్లో కానీ మన ఈస్టర్న్ కంట్రీస్లో కానీ క్రిస్టియన్ కంట్రీస్ అన్నింటిలో కూడా డిసెంబర్ 1st నుండి క్రిస్మస్ సీజన్ అఫీషియల్గా ప్రారంభించబడుతుంది. ఈ నెలంతా క్రిస్మస్ సెలబ్రేషన్ జరుగుతాయి. ఎక్కడో కాడ క్రిస్మస్ సెలబ్రేషన్ జరుగుతూ ఉంటాయి. క్రిస్మస్ సీజన్గా క్రిస్మస్ అంటేనే గొప్ప సంతోషం. పిల్లల ఈ రాత్రి నేను ఈ దేవుని చిత్తమైతే క్రిస్మస్ రోజు వరకు ప్రతిరోజు ఏదో ఒక క్రిస్మస్ అంశం గురించి మనం మరి స్టడీ చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి దినాన క్రిస్మస్ అని అంటే ఏంటి అని మనం ఆలోచిస్తే, గాడ్స్ డిసెండెన్స్, దేవుడు మరి భూమి మీదకి దిగవచ్చుట. దేవుడు దేవుడిగా రాలేదు కానీ దేవుడు మనుష్య రూపంలో శరీరాన్ని ధరించుకుని మరి భూమి మీదకి రావడమే క్రిస్మస్గా మరి మనం గమనిస్తాం. చాలామంది అనుకున్నట్లుగా క్రిస్మస్ అనేది పండగ అని అనుకుంటున్నారు. చాలామంది ప్రపంచం అంతా అలాగే అనుకుంటారు. నామకర్త క్రైస్తవులకైతే ఇంకా ఎక్కువ ఖుషి, మంచి ఆనందం, సంతోషం, ఉర్రొతులుగుతూ గొంతులు వేస్తూ ఆనందిస్తూ ఉంటారు. అది తప్పట్టడం లేదు కానీ క్రిస్మస్ అంటే పండగ మాత్రమే కాదు, పండగే కాదన్నో, అది మాత్రమే కాదు. దాని వెనకాతల అనేక ఉన్నతమైన దేవుని యొక్క సంకల్పం, మానవాళి పట్ల దేవుడు కలిగి ఉన్న గొప్ప ఉన్నతమైన సంకల్పం మనం గమనించాలి. దేవుడు సశరీరుడిగా భూమి మీదకి రావడం క్రిస్మస్ అంటే. యోహాను సువార్త 1వ అధ్యాయం. క్రిస్మస్ అంటే ఏంటి అని మనం ఆలోచిస్తే 14వ వచనం, 1వ అధ్యాయం 14వ వచనం మనం చూద్దాం. ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటమే. పిల్లరా, ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించాను. ఆ వాక్యము, ఏ వాక్యము? మొదటి వచనం, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆదియందు వాక్యము, ఇన్ ద బిగినింగ్ there was the word. The word was with God. Word was with God. And the word was God. Word was God. ఆదిలో, ఇన్ ద బిగినింగ్. దాంట్లో ఏమన్నా In the beginning.
మీ దాంట్లో ఉందా? In the beginning. ఇన్ ద బిగినింగ్, ఆది యందు, ఎవడు పుట్టక ముందు, భూలోకము రవ్వంత సృష్టింపబడక ముందు, ఈ యూనివర్స్ సృష్టించబడక ముందు ఆదిలో వాక్యం ఉందంట. వాక్యము, శబ్దము. ఆ వాక్యము దేవుని దగ్గర ఉండేదట. ఆ వాక్యమే దేవుడంట. వాక్యము అనే మాట మనకు కనబడుతుంది. వాక్యము. ఆ వాక్యము 2025 సంవత్సరాల క్రితం కృపాసత్య సంపూర్ణుడిగా శరీరాన్ని ధరించుకుని సశరీరుడిగా ప్రత్యక్షమై మన మధ్యలో నివసించాడు. అదే క్రిస్మస్ అంటే. ఆదిలో ఉన్న వాక్యము దేవుడు. చూడండి, వాక్యము దేవుడు ఎట్టండి? ఆదికాండం 15వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. ఆదికాండం 15:1. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రాహాం, ప్రభువైన యెహోవా నాకేమిచ్చినేమి. చాలు. ఇవి జరిగిన తర్వాత అంటే చాలా విషయాలు అబ్రహాం జీవితంలో జరిగాయి. అవి జరిగిపోయిన తర్వాత ఒక రోజు ఆల్ ఆఫ్ సడన్ గా యెహోవా వాక్యము అబ్రహాము, ఇంగ్లీష్ చదువునా? మోజెస్ చదువు. After this, the word of the Lord came to Abram in a vision. Do not be afraid. ఇవి జరిగిన తర్వాత, ఆఫ్టర్ దీస్ థింగ్స్ వెరీ హ్యాపెన్. ఇవి జరిగిన తర్వాత ఒకరోజు అబ్రహాము గారికి దర్శనంలో ఎవరు వచ్చారట? ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. దేవుని వాక్యము, యెహోవా వాక్యము. ఎవరా వాక్యము? దేవుడు. అబ్రహామా, నేను నీ కేడము, నీ బహుమానం అత్యధికమవుతుంది అంటే అబ్రహాం ప్రభు అయిన యెహోవా అంటున్నాడు. ఆ వాక్యము ప్రభు అయిన యెహోవా అంటుంటే యాక్సెప్ట్ చేశాడు. చేసింది వాక్యం అంటే యెహోవా వాక్యము. పరిశుద్ధాత్ముడు, త్రియేక దేవుడు ఆయా సందర్భాల్లో ఆయా రీతుల్లో ప్రత్యక్షమైన ఆ దేవుడు. ఆ వాక్యము యోహాను 1లో మనం చూసినప్పుడు మన మధ్యలోనికి వచ్చింది, మనుష్యుల్లోనికి వచ్చింది, మనుష్యుల స్వరూపమును ధరించుకుంది ఆ వాక్యం. ఫిలిప్పీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే ఉండి దేవునితో సమానంగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తను తాను రిక్తునిగా చేసుకునేను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాళ్ళు యేసునామను వంగునట్లును, ప్రతి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమే యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లును, దేవుడు ఆయనకు అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామను ఆయనకు అనుగ్రహించను. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు. ఇంగ్లీష్ చదువునా? స్మైల్. He was in the likeness of God. He was in the likeness of God. Having the mind of himself, he was in the form of God. Did not count equality with God a thing to be grasped, but emptied himself. దేవుని స్వరూపము, గాడ్స్ ఇమేజ్. అదొకటి. రెండోది దేవునితో సమానముగా ఉండుట. He was equal to God. Equal to God అంటే గాడ్ హిమ్సెల్ఫ్. ఆయన దేవుడు, దేవుని స్వరూపము, దేవునితో సమానంగా దేవుడై ఉన్న ఆయన పిల్లల మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను తాను రిక్తునిగా చేసుకుని ఆయన ఆకారముందు మనుష్యుడుగా కనబడి, దేవుడు ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఏ పోలికలో వచ్చాడు, ఏ ఆకారంలో వచ్చాడు? పిల్లరా, ఈ భూమి మీద అన్ని సృష్టి జరిగినట్లు యానిమల్స్ ఉన్నాయి, బర్డ్స్ ఉన్నాయి, స్క్రేపర్స్ ఉన్నాయి, ఫ్లయర్స్ ఉన్నాయి, ఇంకా రకరకాల అన్ని ఉన్నాయి. కానీ అన్ని సృష్టి అంతట్లో తేజస్సు, మేధస్సు, జ్ఞానము, వివేకము, వివేచన కలిగిన వారు ఎవరు ఈ సృష్టిలో అంటే హ్యూమన్ బీయింగ్ ఉన్న నాలెడ్జ్, ఆ తేజస్సు, ఆ యొక్క మేధస్సు,
మరి ఏ జీవికి లేదు. పిల్లరా, ఈ మనుషులందరి రక్షణ కొరకు, ఈ మనుషులందరినీ రక్షించడానికి ఆయన లేకపోతే ఏ కుక్కగానో లేకపోతే ఏ పిల్లిగానో ఏ నక్కగానో వచ్చి ఆ మనుషులకి అర్థం అవడానికి ఏమో చెప్తే అసలు అవి మాట్లాడలేవు. అవి ఒకవేళ అరిచినా ఆవిడకి అర్థం కాదు. కాబట్టి ఆయన వచ్చేటప్పుడు ఏ ఫామ్ తీసుకున్నాడంటే భూమి మీదకి మనుషుని పోలికగా. పిల్లరా, ఆ పర్లోకంలో ఈ వాస్ ఎ గాడ్. సో హైయెస్ట్, ఆ ఉన్నతమైన స్థలములలో ఆయన నివసించే ఆ దేవుడు. అందుకే మరి తిమోతి పత్రికలో పౌలు గారు రాస్తారు, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచున్న దేవుడు. సమీపింపరాని తేజస్సు, అన్రీచబుల్ లైట్. ఆ వెలుగును ఎవ్వడూ వెళ్ళలేడంటాడు. ఎవ్వడు, నోబడి కెన్ రీచ్. అంత మహామహుడు, అంత మహాగణుడైన దేవుడు మనుష్యులను రక్షించడానికి, మానవుడికి పరలోకం వెళ్ళడానికి వే తెలియదు, ఆ వే తెలియచేయటానికి, మనుషుల్ని కాపాడడానికి, రక్షించడానికి, పాపము నుండి, శాపము నుండి, నరకము నుండి విడిపించడానికి మనుషుని పోలికను ధరించుకోవాల్సి వచ్చింది. ధరించుకొని భూమి మీదకి వచ్చారు. అదే క్రిస్మస్. దట్స్ అ క్రిస్మస్. రాబోతున్న దినాల్లో ఇంకా క్రిస్మస్లో అనేక ఆశీర్వాదాలు. క్రిస్మస్ అంటే ఏంటో, యేసుప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాడు, ఇవన్నీ నేను దేవుని చిత్తమైతే చక్కగా మీకు అర్థమయ్యేటట్లుగా ఒక సిరీస్ లాగా నేను మరి ఈ దినాల్లో ఈ వాక్యాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో మరి ఈరోజు ఇక్కడతో ఆపుతాం. రేపు మిగతా దాంట్లోకి వెళ్దాం. సశరీరుడిగా శరీరాన్ని ధరించుకుని వాక్యమైన దేవుడు ఈ భూమి మీదకి మనుష్యుని పోలికలో దిగొచ్చి మానవాళి రక్షణ కొరకు, పిల్లలందరూ రక్షణ పొందడానికి ఆయన తన ప్రాణాన్ని దారపోసి రక్తాన్ని చిందించి మరణాన్ని జయించి 3వ దినాన్ని తిరిగి లేచి సజీవుడిగా ఉన్న దేవుడు, త్వరలో రాబోతున్న దేవుడు. సో నా ప్రియులరా, క్రిస్మస్ దగ్గర మీరు ఆగిపోవద్దు. అక్కడి నుంచి ప్రభు రాకడ వరకు కూడా ప్రభు వచ్చాడు, కార్యం జరిగించి వెళ్ళిపోయారు. ఆ కార్యాన్ని మనం హృదయంలో పొందుకొని ఆయన రాకడ కొరకు సిద్ధపడాలని ఈ క్రిస్మస్ సందర్భంగా నేను మీకు తెలియజేస్తూ మిమ్మల్ని కోరుకుంటూ ఈ క్రిస్మస్ ఆశీర్వాదాలు ప్రభు మీ అందరికీ అనుగ్రహించాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. మే ద లార్డ్ బ్లెస్ దిస్ వర్డ్స్. ఆమేన్. ఆమేన్. లెట్స్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన, ఘనమైన, ఉన్నతమైన మీ నామానికి వందనాలు. క్రిస్మస్ అంటే ఏమిటో ప్రభువా, నాయనా క్రిస్మస్లో మీరు దాచించిన ఆశీర్వాదాలు ఏంటో ఈ దినాల్లో మీరు మాతో మాట్లాడండి. ఈరోజు ప్రభువా, వాక్యమై ఉన్న నాయన మీరు ప్రభువా నాయన శరీరాన్ని ధరించుకొని మా మధ్యలోనికి దిగి వచ్చి మా మధ్యలో 33 సంవత్సరాలు ఈ భూమి మీద నడిచి సంచారం చేసి మనుషులందరికీ సువార్త ప్రకటించి నాయన పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి నాయన బోధించి ప్రభువా నాయన మనుషుని ప్రభు ప్రతి బంధకమును విడిపించడానికి ప్రభువా మీరు దిగి వచ్చిన వైనాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి ప్రభువా ఈ వాక్యం అనేకులకు నాయన ఒక ప్రభు కొనువిప్పు కలిగించేటట్లుగా, వారు మనోనేతలు తెరవబడేటట్లుగా, క్రిస్మస్ అంటే ఒక పండగ మాత్రమే కాదని, దాని వెనకాతల దేవుని యొక్క సంకల్పము, దేవుని ఉద్దేశము, దేవుని చిత్తము మానవుని పట్ల దాగి ఉన్నదని గ్రహించే కృప నీ బిడ్డలందరికీ అనుగ్రహించమని ఈ సందేశం అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడు రక్షకుడిని యేసు ప్రభువారి దీవెన, పరిశుద్ధాత్మ దేవుని దీవెన మనందరికీ క్రిస్మస్ దినాల్లో తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు. రేపు రాత్రికి మళ్ళీ కలుసుకుందాం. షలోమ్. ప్రైజ్ లార్డ్.